గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపించారు. రాజ్యాంగబద్ధమైన పదవి దక్కడంతో టీడీపీ సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. టీడీపీ ద్వారా ప్రజాసేవ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచి గవర్నర్ పదవి ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ గా నియమితులైన తర్వాత సింహాచలం అప్పన్నను అశోక్ గజపతిరాజు సందర్శించుకున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుతున్నాం, కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది. ఆ రోల్ ఇంకా చేస్తున్నాము. ఆ రోల్ చేసే ముందన ఇక్కడ మళ్ళీ స్వామివారు దర్శనం చేసి, ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు, దశాబ్దాలు ఒక రిలేషన్షిప్, మనమందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలగాలి. అయితే ఈనాడులో ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదు, అది ఉండదు. కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు, అది మేము మర్చిపోలేము.